డాక్టర్ గారు, నా అంగం చిన్నది, పెద్దదవడం ఎలా? చాలామంది మగవాళ్ళకి తమ అంగం చిన్నది అనుకుంటారండి. అది ఎంత ఉండాలంటుందో వాళ్ళు తెలియదు. ఎంతో పెద్దదిగా ఉండాలనుకుంటారు వాళ్ళు. ఎంత పెద్దది అనేది వాళ్ళకి ఆలోచన ఉండదు, కానీ అంగం పెద్దగా ఉండాలి. కానీ వాడు గుర్తించాలి, మనిషి అన్నవాడు ఏ గాడిదో ఏ గుర్రం కాదు, లద్ద గాడిదల కింద పొడుగునట్లు ఏమి ఉండదు. అంగ పరిమాణం ఎంత ఉన్నది ముఖ్యం కాదండి, అంగం గట్టిపడుతుందా లేదా. సెక్స్ పరమైన ఆలోచన కలిగినప్పుడు అంగం గట్టిపడుతుందా లేదా అనేది ముఖ్యం, కానీ ఎంత పెద్దదిగా ఉందనేది ముఖ్యం కాదు. మామూలుగా మనిషికి 2 అంగుళాల నుంచి 4 అంగుళాల మధ్య ఉంటుందండి. నార్మల్ రేంజ్ ఈజ్ 2 inches to 4 inches. ఈ సైజు చాలండి. ఆ స్తంభిస్తే అది 4 అంగుళాలు కానీ 5 అంగుళాలు కానీ 6 అంగుళాలు, అందరూ ఒకటేలా ఉండదు. అందరు మనుషులు ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే బరువు ఉంటారండి, ఉండరు కదా. అయినా మనుషులేగా వాళ్ళు. 6 అడుగులోడు 7 అడుగులోడు 4 అడుగులోడు మనుషులేగా. ఏం తేడా ఉందా? ఏం లేదు. మరి ఈ అంగ పరిమాణం ఎందుకు తేవడం? అంచేత అంగ పరిమాణం ముఖ్యం కాదు, వాళ్ళ అంగం గట్టి పెడతాం లేదా ముఖ్యం. కానీ అంగ పరిమాణం పెంచడానికి మందులు లేవు. ఈ క్వాక్ డాక్టర్లు ఏవో చెప్తుంటారు, అవి నిజాలు కాదు. ఆ సింపుల్ చీటింగ్, అంతకనికి లేదు. అంటే ఎవడైనా ఆయన అంగ పరిమాణం పెంచడానికి మందు ఇస్తాను, ఇంజక్షన్ ఇస్తాను, కదా ఇంకోటి ఇస్తాను అని చెప్తే అదంతా చీటింగ్ పని కూడా కాదు. వాళ్ళ మాటలు నమ్మకండి. మీకు అంగం గట్టి పెడుతుంది లేదా అంతే దర్శాలు. ఆర్ యూ ఏబుల్ టు డూ మాస్టర్బేషన్ చేస్తున్నారంటే చాలు, అంతకుమించి ఆలోచన పని లేదు. యు ఆర్ ఓకే. అంచేత మీ నథింగ్ ఇస్ దేర్. అంచేత అంగం చిన్నది కాదు, అంగం గట్టి చిన్నదా పెద్ద కాదు, అంగం గట్టి పడుతుందా లేదా కావాలి. అంటే డాక్టర్ చూపించి డాక్టర్ ఏం చెప్తే వినండి, అంతే చాలు. యూ విల్ బి ఆల్ రైట్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.